యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా స్థానిక విద్యుత్ కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను సూచనలను స్వీకరించామని ఏడీఈ రాజశేఖర్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా స్థానిక విద్యుత్ కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను సూచనలను స్వీకరించమని ఏడీఈ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ సమస్యలపైన సుమారు 25 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిపై అధికారులతో మాట్లాడి అతి త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఏఈ మిట్ట వెంకటేశం, యాదగిరిగుట్ట ఏఈ సురేందర్ నాయుడు, రాజపేట ఏఈ చంద్రశేఖర్, మోటకొండూరు ఏఈ సాగర్, విద్యుత్ సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక నిమిషం. ఓకే వంగపల్లి ఓకే ఏ గారు ఉన్నారు కాబట్టి జాయింట్ ఉన్నాయి. బతుకమ్మ రోజు కూడా విరుగులు వచ్చినాయి. విద్యుత్ వినియోగదారుల దినోత్సవానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మా సబ్ డివిజన్లో జరిగినటువంటి విద్యుత్ వినియోగదారుల వారోత్సవానికి మీడియా మిత్రులు వచ్చి అంటే ఎంతోమంది కన్జ్యూమర్స్ వచ్చి రావడం జరిగింది. ప్రతి 4 సెక్షన్ల నుండి అంటే 4 మండలాల నుంచి రావడం జరిగింది. 4 మండలాల నుంచి వచ్చినటువంటి మొత్తము అప్లికేషన్స్ 26 అప్లికేషన్స్ వచ్చాయి. 26 అప్లికేషన్స్లో విలేజ్లో లో వోల్టేజ్ అని ఎక్కువగా వచ్చి రావడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ వచ్చేసి లూజ్ లైన్లు అవి, తర్వాత కొన్ని ఐరన్ పోల్లు ఉన్నాయి, ఇప్పటి నుండి పాత వేశారు, అవి తీయాలని చెప్పి వచ్చాయి. వీటన్నిటిని వాళ్ళందరితో సామరస్యంగా మేము మాట్లాడి ఖచ్చితంగా వీటిని మేము పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వడం కానీ జరిగింది. నేను మా తరపు నుండి మా ఏఈలు ఈ విషయాన్ని మొత్తం మా పై ఆఫీసర్లకు కానీ ఇమీడియట్గా తీసుకెళ్ళి ఎంత తొందరగా పాజిబుల్ అయితే అంత తొందరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మీ మీడియా మిత్రులకు మేము తెలియజేస్తున్నాము. ఎక్కువ వచ్చింది లో వోల్టేజ్ సమస్య మీద వచ్చింది, విలేజ్ల్లో లో వోల్టేజ్ సమస్య మీద వచ్చింది. ఆ సమస్యను ఖచ్చితంగా మా దృష్టిలో ఉంది. ఇది మీరు మా దృష్టికి తీసుకురావడం మళ్ళొకసారి తీసుకురావడం వల్ల ఖచ్చితంగా మేము తొందరగా దాన్ని పరిష్కరిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాము. మేము వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లంను తొందరగా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చాము.